బీఆర్ఎస్ పార్టీ మస్జిద్ దోస్తాన్ని పెట్టింది, హైదరాబాద్ రాజకీయ లబ్ధి పొందింది. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కేం అదే లబ్ధి కోసం మజ్లిస్ తో జతగట్టింది. మన మజ్లిస్ ఏమనాలో మనకు అర్థం కాదు, ఇట అట అది మనకు తెలియదు. వాళ్ళకు ఎవరితో కాపురం చేసిన విషయం కూడా మనకు తెలియదు. ఇటు బీఆర్ఎస్ తోని కొన్ని రోజులు, ఇటు కాంగ్రెస్ తోని కొన్ని రోజులు, ఈ మూడు పార్టీలు కూడా కలిసి ఈరోజు హైదరాబాద్ నగరాన్ని ఈరోజు ఏం చేస్తారని చెప్పేసి కూడా భయంతో ఆలోచన చేస్తా ఉన్నారు హైదరాబాద్ ప్రజలు. ఒక ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చింది బీఆర్ఎస్ అయితే, ఆ అప్పుల రాష్ట్రాన్ని బీద రాష్ట్రం కింద మారుస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఇటు హైడ్రా, ఇటు హిల్టు, దీంతో డెవలప్మెంట్ మొత్తం హాల్ట్. ఈ రోజు తెలంగాణలో పరిస్థితి, హైదరాబాద్ లో పరిస్థితి ఉన్నది. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రజలు ఇంకా అవకాశం ఇచ్చే సమస్య కనబడదు. ఈరోజు ప్రజలు బీఆర్ఎస్ క్షమించరు. ఏదైతే విద్యార్థులకు ఫీజు బకాయిలు ఉన్నాయో అది బీఆర్ఎస్ పార్టీ నుంచి కొనసాగుతున్న విషయాన్ని గుర్తించాలి. ఈ రోజు మన రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతా ఉందంటే దానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తా ఉన్నది. ఈ రెండు పార్టీలు చేపట్టే ఈ రోజు తెలంగాణ దోపిడికి గురైంది. విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ మొత్తం రాష్ట్రాన్ని దోచుకుంటే, అదేదో కొద్దిగా మిగిలి ఉంటే కాంగ్రెస్ పార్టీ దాన్ని కూడా దోచుకుంటుంది. ప్రజలు అల్లాడిపోతున్నారు హైదరాబాద్ లో. ఈరోజు పట్టపగులు మర్డర్లు అవుతా ఉన్నాయి, కుంభకోణాలు అవుతా ఉన్నాయి. భూభారతి, ధర్ని లాంటి ఒక స్కీమ్లలో ఎన్నో అకౌంట్లలో ఈరోజు హేరాఫేరీలు అయినాయి. కోట్లాది రూపాయలతో ఈ రోజు ఇక్కడ దోచుకునేటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. కాబట్టి మిత్రులారా, ఈరోజు ప్రజలు మనం బీజేపీ చూస్తా ఉన్నారు. బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయం రాష్ట్రంలో. బీఆర్ఎస్ చూశారు, కాంగ్రెస్ చూశారు, మొత్తం సర్వేలన్నీ కూడా కనబడతాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ నంబర్ 1 ప్లేస్ లో ఉన్నది. ఈ సర్వేలు చెప్తా ఉన్నాయి. అందుకని విశ్వాసంతో, ధైర్యంతో ముందుకు వెళ్ళండి. ఒక డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణలో వస్తేనే తెలంగాణ డెవలప్ అవుతుంది, లేకుంటే కాదు, అభివృద్ధి చెందుతుంది చెప్పేసి తెలియజేస్తాను. మీకు చెప్తా ఉన్నాను, ప్రజల సమస్య మీద పోరాడండి. మన ముందు ఒకటే బాట, అది పోరాటమైన బాట, పోరాట బాట మన ముందు. ఈ పోరాటతోనే మనం ఈ కాంగ్రెస్ పార్టీని ఓడించగలుగుతాం. కష్టపడండి, ప్రజలతో మమేకమేయండి, ఉద్యమించండి, స్థానిక ప్రాబ్లం మీద కొట్లాడండి, పోరాడండి, అవినీతి వ్యతిరేకంగా పోరాడదాం. ఈ అవినీతి ప్రభుత్వాన్ని దింపేటటువంటి ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ లో జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మేయర్ గా మనం గెలిపించాలి. అదే మన లక్ష్యం. అది గెలవాలంటే మీరు ప్రజల్లో ఉండాలి. నాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఈరోజు పార్టీ జెండాని హైదరాబాద్ జిహెచ్ఎంసీ మీద ఒక్కసారి మనం ఎగిరేస్తే రాబోయేటటువంటిగా 2028లో జరిగేటటువంటి ఒక అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణలో వస్తుంది. అదే డబుల్ ఇంజన్ సర్కార్ ఒక ప్రారంభం అనేది